ఒకసారి ఒక యూరోపియన్ లేడీ ఒక ఆవిడ వచ్చిందిట తిరువణ్ణామలైకి. రమణ మహర్షి వారిని చూసిందిట, దర్శించిందిట. చచ్చా ఎవరి అగ్ని మనిషి ఒక గోచి కట్టుకొని చండాలంగా ఒళ్ళంతా కనబడుతూ అలా కూర్చున్నాడు, ఒక చిన్న గోచి కట్టుకొని, ఎంత వికారంగా ఉంది ఆయన మొహం అది అనుకుందిట. అంటే వాళ్ళు అనుగ్రహిస్తేనే మనం వాళ్ళని చూడగలం, ఎంత అనుగ్రహిస్తే అంతగా ఆయన దర్శనం మనకు అవుతుంది. తర్వాత ఆవిడ అక్కడ ఉన్నది, నెమ్మదిగా ఆయన అనుగ్రహం కలిగింది. ఆ తర్వాత సృష్టిలో ఇంతకంటే సౌందర్యం ఎక్కడైనా ఉంటుందా అంటూ బుక్ రాసింది ఆవిడ. ఇక్కడ ఆ రకమైన రూపముతో కూడిన సౌందర్యంతో పాటు సద్గుణముల చిక్కతనము కలవాడు అన్నది పదం చూడండి వాడటం, సద్గుణముల చిక్కదనంట. అక్కడ భరతుడేమో ముందే డెడ్ లైన్ పెట్టాడు, 14 ఏడై భరణప్పటికలు నువ్వు రాకపోతే నేను కాస్త ఆహుతైపోతానని. ఆ టైం దగ్గర పడింది. అయినప్పటికీ భరద్వాజాశ్రమంకి వెళ్ళాట. ఎందుకు? ఆయనకి మాట ఇచ్చాడు కనుక. అది సుందరం కాదా? వెళితే ముందు అక్కడికి వెళ్ళిపోయి భరతుడిని బ్రతికించుకొని తర్వాత రావచ్చుగా. లేదు, మాట తప్పకూడదు, తూచా తప్పకుండా. అప్పుడు ఆయన ఏం చేశాట, అరే నాయన నేదో మాట వరుసకు మాట అంటే గుర్తుపెట్టుకొని ఎలా వచ్చావురా, నాకు చాలా సంతోషంగా ఉంది, నీకు ఏదైనా వరం ఇస్తాను కోరుకో అన్నట్ట. ఏమండి, ఏ ముహూర్తాన మరి మా గురువు గారు వశిష్ఠుడు పెట్టాడో తెలియదు, కానీ పట్టాభిషేకం జరగాల్సింది బదులు అడవికి పోయాను ఆ ముహూర్తానికి. ఈసారైనా ఆ పట్టాభిషేకం స్మూత్గా జరిగి ఆ ట్రాన్స్ఫర్ అనేటువంటిది, కింగ్షిప్ అనేది భరతుడికి మళ్ళీ వేరే ఆలోచన రాకుండా, నాకే సీట్ వచ్చేటట్టుగా, నా భార్యను ఫ్యూచర్లో ఎవడు ఎత్తికెళ్లకుండా హాయిగా ఉండేట్టుగా మా కాపురం చూసుకోండి అని అడిగాడా. అడిగితే ఈరోజు మనం చెప్పుకోవడానికి ఏముండదు. ఆయన ఏమని కోరాట, ఆయనతో పాటు వానరులు కూడా వస్తూ ఉన్నారు, పట్టాభిషేకం మేము కూడా చూస్తామని. ఈ వానరులు ఎక్కడ ఉన్నా వాళ్ళకి ఎప్పుడూ అనుకూలమైన వాతావరణం ఉండి వాళ్ళకి కావలసిన చక్కటి పండ్లు ఫలాలు ఎప్పుడు కూడా బాగా దొరికేటట్లుగా అనుగ్రహించండి స్వామి అన్నాడు. చూడండి, ఇంకోళ్ళ గురించి తప్ప తన గురించి అనేటువంటి ఆలోచన లేదు. ఇది సుందరం కాదా? దాన్ని అందం అనరా?